హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పర్ఫెక్ట్ కోచింగ్. ఈ పర్ఫెక్ట్ కోచింగ్ ఛానల్లో ఇంగ్లీష్ పైన వీడియోస్ చేయడం జరిగిందండి. అంటే ఇంగ్లీష్ వాకాబులరీ ఇంప్రూవ్మెంట్, అట్లానే ఇంగ్లీష్ గ్రామర్. దాని తర్వాత వచ్చేసి ఈ కంప్యూటర్ కీబోర్డ్ షార్ట్ కట్స్, ఎంఎస్ ఆఫీస్, అట్లానే కంప్యూటర్ లాంగ్వేజెస్ సి++, జావా, పైథాన్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. వీటితో పాటు యాప్ట్యూడ్ రీజనింగ్ సంబంధించింది, జనరల్ సైన్స్కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ కంప్యూటర్ షార్ట్ కట్స్ అనే ఈ సిరీస్లో ఇది 5th వీడియో అండి. మనము ఈ కంప్యూటర్ కీబోర్డ్ షార్ట్ కట్స్లో పార్ట్ 1లో వచ్చేసి Ctrl+A నుంచి Ctrl+Z వరకు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా వేరే హోమ్, ఎండ్, షిఫ్ట్ తోని కాంబినేషన్లో వాడే కీబోర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పార్ట్ 2లో. నెక్స్ట్ పార్ట్ 3లో వచ్చేసి ఫంక్షనల్ కీస్కి సంబంధించిన వీడియోస్, వాటి కాంబినేషన్. పార్ట్ 4లో వచ్చేసి మనం విండో కీస్తో వచ్చే విండో కీస్తోనే వచ్చే కాంబినేషన్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఇది లాస్ట్ వీడియో అండి కంప్యూటర్ షార్ట్ కట్స్ లో. దీంట్లో మనము రెగ్యులర్ గా వాడే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కు సంబంధించిన షార్ట్ కట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జనరల్ గా ఇప్పుడు మనము సిస్టమ్ పైన నెట్ తో వర్క్ చేస్తున్నప్పుడు మనం బ్రౌజ్ చేసేది, అంటే 90% పీపుల్ బ్రౌజ్ చేసేది గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ పైనే. మన క్రోమ్ తో పాటు మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఓపెరా, సఫారీ అని చెప్పి ఇంకా చాలా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇట్లా చాలా వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి. కాకపోతే అందరికీ ఈ గూగుల్ క్రోమ్ అనేది అలవాటు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో షార్ట్ కట్స్ కి సంబంధించి మనము చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ మనకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. అంటే షార్ట్ కట్స్ అనేవి మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ గూగుల్ క్రోమ్ కు సంబంధించిన విండో ఓపెన్ చేశానండి. ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేసి పెట్టాను. సో మన ఫస్ట్ కమాండ్ వచ్చేసి Ctrl+A, సెలెక్ట్ కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో మనము ఏదైనా వెబ్ పేజ్ లో ఉన్నప్పుడు ఆ కంటెంట్ కనుక నచ్చినట్టయితే మనం దాన్ని కాపీ చేసుకోవాలనుకుంటే మనం Ctrl+A కనుక ప్రెస్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ లోడ్ అవుతున్నాయండి. మనం Ctrl+A కనుక ప్రెస్ చేసినట్టయితే అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం, వెబ్ పేజ్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను Ctrl+A ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో ఇది లోడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు Ctrl+A కనుక మనం ప్రెస్ చేసినట్టయితే ఆ వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. మనం దీన్ని కాపీ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్ లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా వెబ్ పేజ్ మొత్తం మీరు కాపీ చేసినప్పుడు అది సరిగా రాదు. మీకు ఏదైనా దాంట్లో పర్టికులర్ టెక్స్ట్ మాత్రం నచ్చినప్పుడు మీరు ఆ టెక్స్ట్ ని మౌస్ తో సెలెక్ట్ చేసుకొని మీరు Ctrl+C కొట్టి కాపీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ Ctrl+D. సో ఇది ఏంటంటే మనకి ఏదైనా రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తున్న వెబ్ పేజెస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్లైన్ SBI ఉందండి. రోజు నేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాను అనుకోండి. జనరల్ ఇక్కడ నేను రోజు ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్ లో న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ ఆన్లైన్ SBI నేను అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇది రెగ్యులర్ గా కావాలి అనుకుంటే మీరు కనుక Ctrl+D కనుక ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు బుక్ మార్క్ అని వస్తుంది. మీరు డన్ చేసినట్టయితే మీరు కొత్త ట్యాబ్ తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ బుక్ మార్క్ ఏదైతే చేసామో అది ఇక్కడ కనిపిస్తుంది. మీరు డైరెక్ట్ క్లిక్ చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో ఇది మనం రెగ్యులర్ గా డైలీ వాడే వెబ్సైట్స్ అన్ని మనం బుక్ మార్క్ చేసుకున్నట్టయితే మనం వాటి అడ్రస్ టైప్ చేయకుండా డైరెక్ట్ గా మనము రోజు, అంటే సిస్టమ్ ఆన్ చేసినప్పుడు బ్రౌజర్ న్యూగా ఉన్నప్పుడు మనము ఆల్రెడీ మనం రోజు ఓపెన్ చేసే వెబ్సైట్స్ ఆ అడ్రస్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ Ctrl+E లేదంటే Ctrl+K లేదంటే Ctrl+L, EKL లేదంటే D, అట్లానే F6. ఇదేంటంటే కర్సర్ మూవ్స్ టు ఓమ్ని బాక్స్. ఓకే, సో సార్ దీనికి ఎన్ని షార్ట్ కట్స్ ఎందుకు ఉన్నాయి సార్ అంటే, ఈ ఓమ్ని బాక్స్ అనేది మనకు క్రోమ్ లో చాలా ఇంపార్టెంట్. మనం ఈ అడ్రస్ బార్ నే గూగుల్లో ఓమ్ని బాక్స్ అని అంటాము. జనరల్ గా ఇంగ్లీష్ లో ఓమ్ని అంటే ఏంటంటే సర్వము లేదంటే మొత్తము అని అర్థం. జనరల్ గా మనకి ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉంటాయి, ఓమ్నిసెంట్ అని చెప్పేసి. ఓకే, సో అట్లా ఓమ్ని నాలెడ్జ్ అని, అంటే మొత్తం అని అర్థం ఓమ్ని అంటే. సో ఇక్కడ మనం వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేసి వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదంటే టెక్స్ట్ ఇచ్చి టైప్ చేసుకోవచ్చు. ఇంకా లేటెస్ట్ గా ఉన్న బ్రౌజర్స్ లో మనం ఇమేజెస్ ని, వాయిస్ ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని సెర్చ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఓమ్ని బాక్స్ అంటాము. సో మనం మామూలుగా వెబ్సైట్ లో ఉన్నప్పుడు మనం ఇక్కడ కింద కర్సర్ లో ఉన్నాం అనుకోండి, డైరెక్ట్ ఇక్కడికి వెబ్సైట్ లోకి వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళాలంటే మనం మౌస్ తో క్లిక్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవాలంటే
ఆల్ట్ డి కానీ F6 కానీ కంట్రోల్ ఈ కానీ కే కానీ ఎల్ కనుక మీరు టైప్ చేసినట్టయితే మనం డైరెక్ట్ గా అడ్రస్ బార్ కానీ ఇక్కడ వెబ్సైట్ ఎంటర్ ఓమ్ని బాక్స్ కి వచ్చేస్తాం. మనకు కావాల్సిన వెబ్సైట్ అడ్రస్ చేయొచ్చు, లేదంటే కీవర్డ్ సెర్చ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్. నీకు ఆల్ఫాబెటికల్ లో వస్తున్నానండి. ఇక్కడ కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, నెక్స్ట్ బీసీ లేదండి, సి అనేది కాపీ కోసం వాడతాం, కంట్రోల్ సి. ఓకే, నెక్స్ట్ ఇది కంట్రోల్ సి అనేది యూనివర్సల్ కమాండ్ కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ కంట్రోల్ ఈ సిరీస్ లో ఈ తర్వాత ఇక్కడ వీటికి కేఎల్ కాంబినేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ తర్వాత ఎఫ్. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ ఎఫ్ కానీ కంట్రోల్ జీ కానీ లేదంటే F3. ఇదేంటంటే మనము ఏదైనా పర్టికులర్ వెబ్సైట్ లో ఉన్నప్పుడు ఏదైనా అంటే వెబ్సైట్ లో చాలా స్క్రాల్ చేస్తున్నప్పుడు చాలా పేజెస్ ఉన్నాయి అనుకోండి, మనం పర్టికులర్ గా ఏదైనా నేమ్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీమెయిల్ లో ఉన్నాను, నాకు దీంట్లో శేఖర్ అనే నేమ్ కావాలనుకుంటే మీరు కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి ఇంకా మీకు బాక్స్ వస్తుంది. ఓకే, సో ఇది F3 కొట్టినా వస్తుంది బాక్స్, లేదంటే కంట్రోల్ జీ కొట్టినా వస్తుందండి. ఇక్కడ మీరు టైప్ చేసినట్టయితే ఆ రిలేటెడ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చేస్తాయి కింద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శేఖర్ అని ఏం లేదు, అట్లా కాకుండా ఇక్కడ సమ్ విద్యాసాగర్ ఉంది, ఇక్కడ సెర్చ్ చేసి చూద్దాం. ఓకే, విద్యాసాగర్ మనం ఇక్కడ సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ రిలేటెడ్ రిజల్ట్స్ అనేవి మనకు హైలైట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనం నెట్ లో ఏదైనా రిజల్ట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా PDF లాంటి నెట్ లో ఓపెన్ అవుతాయి. దాంట్లో మన హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా మనం ఈ కంట్రోల్ ఎఫ్ కొట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ హెచ్. హెచ్ అంటే ఇక్కడ మనకి హిస్టరీ అని అర్థం అండి. సో మనం వెబ్ బ్రౌజర్ లో ఇక్కడ HIJ కూడా చూడండి, J ఏమో డౌన్లోడ్స్, హెచ్ అనేది హిస్టరీ పేజ్. మనము డైలీ వెబ్సైట్స్ లో ఓపెన్ చేస్తున్నప్పుడు మనం నిన్న మొన్న ఏమైనా ఓపెన్ చేసినట్టు తెలుసుకోవాలనుకుంటే మీరు కంట్రోల్ హెచ్ కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు హిస్టరీ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏ టైంలో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసామని లిస్ట్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ ఈ లిస్ట్ లోంచి ఆ పర్టికులర్ వెబ్సైట్ ఏదైనా తీసేయాలనుకుంటే మీరు క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. అట్లా కాకుండా మొత్తం వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ మీకు క్లియర్ బ్రౌజింగ్ అనే దానికి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. అంటే లాస్ట్ అవర్ యా, లేదంటే ఈ రోజు యా, లేదంటే 24 hours యా, ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది. లాస్ట్ అవర్, 24 hours, లాస్ట్ 7 days, వీక్ ఇట్లానే. సో మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో జనరల్ గా మనం ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు నెట్ కనుక వాడుకుంటే మనం ఏదైనా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ మన బ్యాంక్ వర్క్ కన్నా చేసినట్టయితే మనం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఈ హిస్టరీ అంతా డిలీట్ చేయడం మంచిది, మిస్యూజ్ కాకుండా. ఓకే, నెక్స్ట్ అట్లానే కంట్రోల్ హెచ్ తర్వాత కంట్రోల్ జే. ఈ కంట్రోల్ జే అంటే ఏంటంటే మనకు డౌన్లోడ్స్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందండి. మనం అంటే గూగుల్ క్రోమ్ లో ఇప్పటివరకు ఏమేమి డౌన్లోడ్ చేసినామో వస్తుంది. ఆ ఫైల్ కనుక అవైలబుల్ లేకపోతే మీకు ఇట్లా అంటే డిలీట్, మనం తర్వాత దాన్ని డిలీట్ చేయడం, మూవ్ చేయడం జరిగితే ఇట్లా మీకు దాన్ని స్ట్రైక్ అవుట్ అయ్యి ఉంటుంది. అట్లే ఫైల్ కనుక అవైలబుల్ ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుందా షో ఇన్ ఫోల్డర్ అని చెప్పేస్తే మీకు ఆ పర్టికులర్ ఫోల్డర్, ఆ ఫైల్ ఎక్కడ ఉందనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ ఎన్. ఇది ఏంటంటే కొత్త గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తుందండి. ఎన్ అంటే న్యూ. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఒక గూగుల్ క్రోమ్ ఉంది, మీరు కంట్రోల్ ఎన్ కనుక ప్రెస్ చేసినట్టయితే కొత్త క్రోమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ కొత్త ట్యాబ్ రావట్లేదండి, కొత్త గూగుల్ క్రోమ్ విండోనే వస్తుంది కంట్రోల్ ఎన్ కనుక ప్రెస్ చేస్తే. మీరు ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్ని గూగుల్ క్రోమ్ విండోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఓకే, కంట్రోల్ ఎన్. నెక్స్ట్ కంట్రోల్ ఓ. ఇదేంటంటే ఆల్రెడీ ఉన్న వెబ్ పేజ్ ని కనుక ఓపెన్ చేయాలనుకుంటే మనము ఈ కంట్రోల్ ఓ అనేది వాడతాము. సో జనరల్ గా ఇక్కడ ఒక క్రోమ్ క్లోజ్ చేస్తున్నానండి. నాకు ఈ పర్టికులర్ వెబ్ ఈ కంటెంట్ అనేది నాకు కాపీ కావాలనుకోండి, మీరు కంట్రోల్ ఎస్ కనుక కొట్టినట్టయితే మీకు ఈ పాపప్ విండో వస్తుంది. మీరు ఏదైనా ఫైల్ నేమ్ కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ నేను SS అని ఇస్తున్నాను, సేవ్ డెస్క్టాప్ పైన సేవ్ చేస్తున్నాను. ఇది మొత్తం HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వెబ్ పేజీ ఫార్మాట్ లో మనకి డెస్క్టాప్ పైన కాపీ అవుతుంది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. నాకు మళ్ళీ నాకు ఎగ్జిస్టింగ్ పేజ్ మనం నెట్ లేనప్పుడు కూడా వస్తుందండి, ఎందుకంటే మనం నెట్ ఉన్నప్పుడు కాపీ చేసాం కాబట్టి. మనం ఇక్కడ కంట్రోల్ ఓన్ గా ప్రెస్ చేసినట్టయితే పాపప్ విండో వస్తుంది. మనం దీంట్లో ఆ పర్టికులర్ ఫైల్ ఏంటి SS అని నేమ్ ఇచ్చాను, మీరు కనుక సెలెక్ట్ చేసినట్టయితే ఆ పర్టికులర్ వెబ్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఓన్లీ ఫస్ట్ మనం ఏదైతే సేవ్ చేస్తామో ఆ పేజ్ మాత్రమే వస్తుంది. మీరు ఏదైనా క్లిక్ చేసినప్పుడు దాని నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళదు. ఇప్పుడు నేను నెట్ ఉంది కాబట్టి వెళ్తుంది, మీరు ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు మాత్రం ఆ పర్టికులర్ ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది. ఓకే, ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ P. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కమాండ్. మనము గూగుల్ క్రోమ్ లో ఏదైనా పేజ్ అంటే వెబ్ పేజ్ నచ్చినప్పుడు దాన్ని ప్రింట్ కనుక తీసుకోవాలనుకుంటే మీరు కంట్రోల్ P ప్రెస్ చేయొచ్చు. ఓకే, మీరు కంట్రోల్ P ప్రెస్ చేస్తే ఈ ప్రింట్ కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. మీరు ఇక్కడ ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని పేజెస్ కావాలి, దాని మార్జిన్స్ అన్ని ఇవ్వచ్చు. అట్లానే మీరు ప్రింట్ కాకుండా మీరు వెబ్ పేజ్ ని PDF లా సేవ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ సేవ్ యాజ్ PDF ఆప్షన్ కూడా ఉంటుందండి. చాలా వరకు మనం చేసేది ఇదే. మనకు నెట్ లో ఏదైనా కంటెంట్ నచ్చినప్పుడు అది మనకు ఫిజికల్ గా కాపీ కావాలనుకుంటే
సిస్టమ్ లోకి మనం ఇక్కడ సేవ్ యాస్ పీడిఎఫ్ అని చెప్పేసి దాన్ని మనము పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కంట్రోల్ పి. నెక్స్ట్ కంట్రోల్ ఆర్, ఇది ఏంటంటే లేదంటే F5, ఇది రిలోడ్ అండి. మనకి పేజీని అనేది రిలోడ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జీమెయిల్ ఓపెన్ చేసి పెట్టారు. ఈ జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఫ్రెండ్ వెంటనే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మన ఫ్రెండ్ మెయిల్ పంపాడు, ఆ పంపగానే మనకి ఇక్కడ అప్డేట్ కాదు, మనం ఈ పేజీని రిఫ్రెష్ చేయాలి, రిలోడ్ చేయాలంటుండదు. రిలోడ్ చేయాలనుకుంటే మనం మౌస్ తో ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే మీరు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసినా సరే, లేదంటే మీకు ఇక్కడ F5, రిలోడ్ కి F5 కమాండ్ అండి. ఈ F5 కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు రిలోడ్ అవుతుంది. నేను ఇప్పుడు F5 ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ మీకు రిలోడ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనము వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్ లో ఉన్నాం కాబట్టి F5 కొడితే మీకు అక్కడ స్టాంగిల్ బాక్స్ వస్తుంది. అట్లా కాకుండా నేను ఇప్పుడు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తున్నానండి. కంట్రోల్ ఆర్ ప్రెస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్క్రీన్ అనేది రిప్లేస్ అయ్యి లేటెస్ట్ ఏదైనా చేంజ్ ఏంటంటే వస్తుంది. ఇది మనం ఎక్కువ క్రికెట్ స్కోర్ చూస్తున్నప్పుడు, ఏదైనా ఫ్రీక్వెంట్ గా అప్డేట్ అవుతున్న వెబ్సైట్స్ కనుక చూసినప్పుడు, మనం టైం టు టైం చూసుకోవాలనుకుంటే మనము ఈ రిలోడ్ అనేది వాడుకోవచ్చు. ఓకే, లేదంటే కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నప్పుడు సరిగా ఓపెన్ కావు, అంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు సైట్ పైన సర్వర్ పైన బిజీ ఉండి ఓపెన్ కాదు. అట్లాంటప్పుడు కూడా మనం మొత్తం వెబ్సైట్ అడ్రస్ మళ్ళీ ఇవ్వకుండా ఈ రిలోడ్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే ఆ మళ్ళీ పేజ్ అనేది రిలోడ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎస్, మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వెబ్ పేజ్ ని కనుక సేవ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఎస్ అనేది వాడతాము. ఇది మనం వెబ్ పేజ్ అనేది టోటల్ గా HTML ఫార్మాట్ లో సేవ్ అవుతుంది, మళ్ళీ దాన్ని ఫ్యూచర్ లో వాడుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ టీ, ఇది న్యూ ట్యాబ్. ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేయడానికి మనం కంట్రోల్ టీ వాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 1 2 3 4 ట్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు కొత్త ట్యాబ్ కావాలి. మీరు కంట్రోల్ టీ కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ కొత్త ట్యాబ్ వస్తుంది. అదే మీరు కంట్రోల్ ఎన్ కనుక ప్రెస్ చేసినట్టయితే కొత్త క్రోమ్ విండో వస్తుందండి. సో మీకు ట్యాబ్ కావాలనుకుంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ యూ, ఇదేంటంటే మనం HTML పేజెస్ అన్ని రన్ అయ్యేటి HTML కోడ్ పైనేనండి. అంటే వెబ్ పేజెస్ అన్ని HTML కోడ్ ఉంటుంది. మీకు ఆ కోడ్ కనుక కావాలనుకుంటే మీరు కంట్రోల్ యూ కనుక ప్రెస్ చేసినట్టయితే మనం పర్టికులర్ గా ఏ పేజీలో ఉన్నప్పుడు మనం కంట్రోల్ యూ కొట్టామో ఆ పేజీకి సంబంధించిన HTML కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇది కంప్యూటర్ స్టూడెంట్స్ కి కొంచెం ఐడియా ఉంటుంది. మనము ఈ కోడ్ ని తీసుకొని మనం ఇలాంటి వెబ్సైట్ ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన పార్ట్ దగ్గర మార్చుకుంటూ. ఓకే, ఇది కంట్రోల్ యూ. నెక్స్ట్ కంట్రోల్ W లేదంటే కంట్రోల్ F4, మనము ప్రజెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఉంది, నాకు ఈ ట్యాబ్ వద్దు అనుకుంటే మీరు కంట్రోల్ W కొట్టినా సరే, లేదంటే కంట్రోల్ మనము F4 కొట్టినా మనకు డిలీట్ అవుతుంది. ఈ ట్యాబ్ అనేది మాత్రం పోతుంది. కంట్రోల్ F4 లేదంటే కంట్రోల్ W. నేను కంట్రోల్ F4 ప్రెస్ చేస్తున్నాను, క్రోమ్ అనే విండో వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ W ప్రెస్ చేస్తున్నాను, ఈ కొత్త ట్యాబ్ ఇక్కడ మనకు గూగుల్ మ్యాప్స్ సంబంధించింది వెళ్ళిపోయింది, కొత్త ట్యాబ్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు కంట్రోల్ W ఆర్ కంట్రోల్ F4. అదే మీరు ఇక్కడ ఆల్ట్ F4 కొట్టారనుకోండి, క్రోమ్ విండోనే క్లోజ్ అయిపోతుంది. ఆల్ట్ F4 వచ్చేసి విండో క్లోజింగ్ వాడతాము. ఓకే, అదే కంట్రోల్ F4 వచ్చేసి మనం బ్రౌజర్ లో ఉన్నప్పుడు పర్టికులర్ ట్యాబ్ క్లోజ్ చేయడానికి కంట్రోల్ F4 అనేది వాడతాం. ఓకే, సో మనం ఈ కొత్త ట్యాబ్స్ ఓపెన్ చేయడము, ఉన్న ట్యాబ్స్ ని క్లోజ్ చేయడము, ఇవన్నీ మనం షార్ట్ కట్స్ వాడితే మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ కంట్రోల్ షిఫ్ట్ O, ఇక్కడ ఏంటంటే ఓపెన్ బుక్ మార్క్స్ మేనేజర్. మనం ఆల్రెడీ ఇంతకు ముందే కంట్రోల్ D కొట్టినప్పుడు మనం ఏదైతే వెబ్సైట్స్ ఉంటాయో బుక్ మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పాను. మనం ఏమేమి యాడ్ చేసామో చూసుకోవాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ O కనుక ప్రెస్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ బుక్ మార్క్స్, మీరు కంట్రోల్ షిఫ్ట్ O కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు బుక్ మార్క్స్ అనేది లిస్ట్ వస్తుంది. ప్రస్తుతం నా ఈ బ్రౌజర్ లో నేను 3 మాత్రమే యాడ్ చేశాను. మనం వీటిని మేనేజ్ చేసుకోవచ్చు, రీనేమ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చూడవచ్చు. ఓకే, సో ఇది ఏమేమి బుక్ మార్క్స్ ఉన్నాయో మనం చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ T, ఇక్కడ చూడండి రీఓపెన్స్ ద లాస్ట్ క్లోజ్డ్ ట్యాబ్, కంట్రోల్ షిఫ్ట్ T. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాహూ మెయిల్ అనేది క్లోజ్ చేస్తున్నాను. మీరు కంట్రోల్ షిఫ్ట్ T కనుక కొట్టినట్టయితే మీరు ప్రీవియస్ గా క్లోజ్ చేసిన యాహూ మెయిల్ ఏదైతే వెబ్ పేజ్ ఉందో అది మళ్ళీ మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే మనం ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా పర్టికులర్ వెబ్సైట్ సంబంధించిన ట్యాబ్ కనుక క్లోజ్ చేస్తే మళ్ళీ మనకు అదే కావాలి అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ T, మామూలుగా మీరు కంట్రోల్ T కొడితే కొత్త ట్యాబ్ వస్తుంది, అది ఎంటీగా ఉంటుంది. అదే మీరు షిఫ్ట్ కాంబినేషన్ తో కనుక ప్రెస్ చేసినట్టయితే లాస్ట్ ఏదైతే వెబ్ పేజ్ విత్ అడ్రస్ తో అది ఏదైతే పేజ్ ఉందో అది మీకు అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. కంట్రోల్ షిఫ్ట్ T. నెక్స్ట్ కంట్రోల్ ట్యాబ్, మనము ఈ కంట్రోల్ ట్యాబ్, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్, నెక్స్ట్ కంట్రోల్ 1 2 3 3 నేను ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, కంట్రోల్ ట్యాబ్, షిఫ్ట్ ట్యాబ్, అట్లే 1 2 3. ఓకే, మనం బ్రౌజర్ లో ఉన్నాము. ఇక్కడ నాకు మొత్తం వచ్చేసి 3 విండోస్ ఉన్నాయి, 3 ట్యాబ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ 4th ట్యాబ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను. నేను ఇప్పుడు నాకు ఇక్కడ పర్ఫెక్ట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాలి. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాలనుకుంటే మీరు మౌస్ హ్యాండిల్ చేసి ఇక్కడ మూవ్ చేసి ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది.
అట్లా కాకుండా మీరు కీబోర్డ్ తో మూవ్ కావాలనుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాహూ మెయిల్ దగ్గర ఉన్న మీరు కంట్రోల్ ట్యాబ్ కనుక ప్రెస్ చేసినట్టయితే అది ఫార్వర్డ్ అవుతుంది, అంటే యాహూ మెయిల్ నుంచి ఇటు వచ్చేస్తుంది. అదే మీరు ఇక్కడ చివరిలో ఉన్నప్పుడు మీరు కంట్రోల్ టీ కొడితే మళ్ళీ అది మొదటి నుంచి వస్తుంది. ఓకే, సో ఈ కంట్రోల్ టీ కొడుతున్నప్పుడు ఏమైతుంది సార్ అంటే ఆ ట్యాబ్స్ అనేది స్విచ్ అవుతాయి. ఓకే, ఫార్వర్డ్. అదే మీరు వెనక్కి రావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్. ఓకే, ఇది వెనక్కి మీకు ట్యాబ్ స్విచ్ అని అవుతుంది. అదే మీరు కంట్రోల్ ట్యాబ్ కొట్టినట్టయితే ముందుకు స్విచ్ అవుతుంది. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్చింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా సీక్వెన్స్ ఫాలో అవుతూ పోవాలి, అంటే వెనక్కి వచ్చిన సీక్వెన్స్ ఫాలో అవుతుంది, ముందుకెళ్ళిన సీక్వెన్స్ ఫాలో అవుతుంది. అట్లా కాకుండా డైరెక్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ కోచింగ్ అని ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ లో నాకు డైరెక్ట్ పర్ఫెక్ట్ కోచింగ్ కనుక ఓపెన్ కావాలనుకుంటే ఇది సెకండ్ ట్యాబ్ కాబట్టి మీరు కంట్రోల్ 2 కనుక ప్రెస్ చేసినట్టయితే ఆ సెకండ్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఈ బ్రౌజర్ పైన ట్యాబ్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ దానికి సంబంధించిన నంబర్ అనేది ఏది ప్రెస్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ 3 కమాండ్స్ మనము ట్యాబ్స్ అనేది స్విచ్ చేయడానికి. ఇది కంట్రోల్ ట్యాబ్ అనేది నెక్స్ట్ ట్యాబ్, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ అనేది ప్రీవియస్ ట్యాబ్. అదే ఇక్కడ నంబర్ వేస్తే ఆ పర్టికులర్ నంబర్ సంబంధించిన ట్యాబ్ కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ యారో. ఓకే, సో మనం ఇక్కడ ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ యారో ప్లస్ ఆల్ట్ ప్లస్ రైట్ యారో ఈ రెండు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు, ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేశారు. ఓకే, మీకు లాగిన్ స్క్రీన్ అనేది వస్తుంది. అంటే ట్యాబ్ లో నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో నేను నావిగేషన్ అయితే ఉన్నాను, హోమ్ పేజ్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలనుకుంటే జనరల్ గా మనకి ఇక్కడ బటన్స్ ఉంటాయి, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అని మౌస్ తోని. ఇవే కమాండ్స్ మనం కీబోర్డ్ తోటి కనుక వాడాలనుకుంటే మీరు కంట్రోల్ లెఫ్ట్ యారో కనుక కొట్టినట్టయితే ఈ ప్రీవియస్ పేజ్ ప్రీవియస్ అనేది మీకు వస్తుంది. ఓకే, కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో గో బ్యాక్. అదే మీరు కంట్రోల్ రైట్ యారో కనుక కొట్టినట్టయితే అది మీకు వెబ్సైట్ అనేది ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, కంట్రోల్ రైట్ యారో ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ట్ F4 అని కొడితే మనకు క్రోమ్ విండో వచ్చేసి మొత్తం క్లోజ్ అయిపోతుంది. దీనికోసం మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజ్ చేసి 1 వెళ్ళిపోతాయి కాబట్టి కొత్త విండో కావాలనుకుంటే కంట్రోల్ N కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు కొత్త విండో వస్తుంది. మీరు ఇక్కడ ఆల్ట్ F4 కొట్టినట్టయితే ఈ విండో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇట్లా మౌస్ తో క్లిక్ చేయడం లేదంటే ఆల్ట్ F4 కొట్టేస్తే ఆ విండో అనేది క్లోజ్ అయిపోతుంది, ఆ బ్రౌజర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. పర్టికులర్ ట్యాబ్ క్లోజ్ చేయాలంటే మాత్రం కంట్రోల్ W లేదంటే కంట్రోల్ F4. ఓకే, నెక్స్ట్ మనం వెబ్ పేజ్ లో చాలా కంటెంట్ అంటే పేజ్ లో చాలా పేజెస్ ఉన్నప్పుడు పైకి కిందికి వెళ్ళాలనుకుంటే మనము జనరల్ గా మౌస్ తో స్క్రాల్ చేస్తూ ఉంటాం ఇట్లా. అట్లా కాకుండా మీరు స్పేస్ కనుక కొట్టినట్టయితే స్క్రాల్ అవుతుంది. ఓకే, మీకు ఈ స్పేస్ బార్ మామూలుగా కొడితే డౌన్ కి స్క్రాల్ అవుతుంది, షిఫ్ట్ స్పేస్ బార్ యూజ్ చేస్తే మీకు పైకి, అంటే ఇప్పుడు షిఫ్ట్ స్పేస్ బార్ టైప్ చేస్తున్నాండి పైకి, అదే మామూలుగా స్పేస్ బార్ కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు కిందికి స్క్రాల్ అవుతుంది. అంటే మౌస్ వీల్ కూడా యూజ్ చేయొచ్చు, మనము వీల్ తింపినా వస్తుంది. అట్లానే మనము ఈ స్పేస్ బార్ అనేది కూడా వాడవచ్చు. ఇంకా పేజ్ డౌన్ పేజ్ అప్ కూడా వాడుకోవచ్చు అండి దీనికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అండి మనకి, కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్, కంట్రోల్ 0. ఇవి ఏంటంటే మనం ఒక పర్టికులర్ వెబ్సైట్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క వెబ్ పేజ్ అనేది మనకు టెక్స్ట్ అనేది చిన్నగా ఉంటుంది, కొన్ని వేవ్స్ లో టెక్స్ట్ అనేది మనకు విజిబుల్ గా ఉంటుంది. సో విజిబుల్ గా లేనప్పుడు జూమ్ కనుక చేయాలనుకుంటే మీరు ఇక్కడ కంట్రోల్ ప్లస్ టైప్ చేస్తున్నప్పుడు మీకు స్క్రీన్ అనేది జూమ్ అవుతుంది. అట్లా మీరు కంట్రోల్ మైనస్ కనుక ప్రెస్ చేస్తా ఉన్నారనుకోండి మీకు స్క్రీన్ అనేది జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 200% కి వెళ్ళానండి. ఓకే, సో ఇది నార్మల్ కి వెళ్ళిపోవాలనుకోండి డైరెక్ట్ మీరు కంట్రోల్ 0 కనుక ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్ బై డిఫాల్ట్ 100% సెట్ అయిపోతుంది. కంట్రోల్ ప్లస్ వచ్చేసి ఇంక్రీజింగ్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ వచ్చేసి జూమ్ అవుట్, కంట్రోల్ 0 వచ్చేసి డిఫాల్ట్ సైజ్ కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా ఈ జూమ్ కు సంబంధించింది ఇంకా మీకు షార్ట్ కట్ చెప్తున్నాను. మీరు కంట్రోల్ హోల్డ్ చేసి మీరు మౌస్ కున్న వీల్ అనేది రొటేట్ చేస్తున్నప్పుడు కూడా ఇట్లా జూమ్ ఇన్, మళ్ళీ మీరు వీల్ అనేది రివర్స్ లో రొటేట్ చేస్తే జూమ్ అవుట్, మీరు ఈ ఆప్షన్ కూడా వాడుకోవచ్చు. సో ఇది అన్నిట్లలో వస్తుందండి, విండో అంటే వర్డ్ లో, ఎక్సెల్ లో, పవర్ పాయింట్ లో, పీడిఎఫ్ లో, బ్రౌజర్ లో ఎక్కడైనా వస్తుంది. మనం కంట్రోల్ హోల్డ్ చేసి మౌస్ కున్న వీల్ అనేది పైకి స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్, కిందికి స్క్రోల్ చేస్తే జూమ్ అవుట్. ఓకే, సో ఇది జూమ్ కు సంబంధించినవి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ F5 అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, రిలోడ్స్ పేజ్ అని. మనము ఫంక్షనల్ కీస్ కనుక చూసుకుంటే F1 ఓపెన్ చేస్తే హెల్ప్ వస్తుందండి, F2 కి ఏముండదు, F3 కి వచ్చేసి సర్చ్ బాక్స్ ఉంటుంది, F5 వచ్చేసి రిలోడ్, F6 వచ్చేసి మీకు ఇక్కడ ఓమ్ని బాక్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఈ F7, F8 వీటికి ఏం లేవండి. అట్లే F11 వచ్చేసి మీకు ఫుల్ స్క్రీన్ మోడ్, ఫుల్ స్క్రీన్ నుంచి బ్యాక్. ఓకే,
సో మీరు ఈ పర్టికులర్ ఇవన్నీ టాస్క్ బార్ ఇక్కడ ఉన్న పైన ఉన్న ట్యాబ్స్ ఇవన్నీ కనిపించదు సార్ అంటే మీరు F11 కనుక ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది మీకు వచ్చేస్తుంది. మరి మీరు F11 కొట్టేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. అంతే స్విచెస్ టాగుల్ అంటే ఫుల్ స్క్రీన్ కి నార్మల్ మోడ్ కి మీకు షిఫ్ట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ మీరు F12 కనుక ప్రెస్ చేస్తే ఈ డెవలపర్ కి సంబంధించిన కోడ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, F12 ప్రెస్ చేస్తున్నాను. మామూలుగా మీరు కంట్రోల్ యూ కొడితే సోర్స్ కోడ్ వస్తుందండి. ఇక్కడ మీరు F12 కొట్టినప్పుడు మీకు ఇక్కడ ఈ వెబ్ పేజ్ కి సంబంధించిన కోడ్ వచ్చేసి మీరు ఇక్కడ ఈ టెక్స్ట్ పైన మూవ్ చేస్తున్నప్పుడు అది ఏ పార్ట్ అనేది మనకు ఇమేజెస్ ఎట్లా యాడ్ చేశారు అనేది ఇది డెవలపర్స్ కి ఈజీగా అర్థం అవుతుందండి. సో ఇది మొత్తం మార్జిన్స్ ఎట్లా ఇచ్చారో అది మొత్తం మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మన క్రోమ్ కు సంబంధించిన షార్ట్ కట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నా లేటెస్ట్ నోటిఫికేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి.